ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనం చదవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అంట మనం ఇంకా పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడంట. యేసు ప్రభు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ఒక మనిషిని ప్రేమించాలంటే ఖచ్చితంగా ఆ మనిషిలో ఈ మనిషికి నచ్చిన విధానాలు ఉండాలా. మంచివాడై ఉండాలా, ఆస్తిపరుడై ఉండాలా, అందగాడై ఉండాలా, అవును కదా? లేకపోతే మగవాళ్ళైతే అందగత్తి అయి ఉండాలా, డబ్బున్నా అయి ఉండాలా, మంచి మనసున్నామై ఉండాలా, నీతిమంతురాలై ఉండాలా, నీతిమంతుడై ఉండాలా. మనుషుల ప్రేమలు, మనుషుల యొక్క ప్రేమలు. ఒక తల్లికి 4 పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళల్లో 3 మంచోళ్ళు, ఒక్క బిడ్డ చెడ్డవాడు. ఆ తల్లికి తండ్రికి ఆ 3 పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారా, చెడ్డవాడిని ఎక్కువగా ప్రేమిస్తారా? మంచివాడిని ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఈ చెడ్డవాడిని ఏం చేస్తారు? తిడుతూ ఉంటారు, అవును కదా? తిడుతూ ఉంటారు. అనేకులకి చెప్పేటప్పుడు వీడేనయ్యా చెడిపోయిన వాడు, నా కడుపున చెడబుట్టిన వాడయ్యా, నా కడుపున ఎవరు? చెడబుట్టిన వాడయ్యా అని చెప్తారు. కానీ దేవుడు అంటున్నాడు, మనం ఇంకా పాపులంగా ఉండంగానే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం మంచివాళ్ళమై ప్రేమిస్తున్నాడా? కొన్ని నీతిమంతులం అయితే ప్రేమిస్తున్నాడా? కీర్తి ఏమన్నా ఉందా? అర్థమవుతుందా? మనం మంచివాళ్ళం కాకపోయినప్పటికీ, మనం పాపులమైనప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఏ మనుషుల్లోనూ కలగదు. ఆ ప్రేమ ఏ మనుషుల్లో కూడా ఎంత తూకం వేసినా కానీ తొలతోగని ప్రేమ యేసు ప్రేమ. తొలతోగని ప్రేమ యేసు ప్రేమ. తల్లికుందా, చెల్లికుందా, అన్నకుందా, అక్కకుందా, భర్తకుందా, భార్యకుందా? నీలో వాళ్ళకి నచ్చని గుణగణాలు 2-3 పడితే చాలా సీతరించుకుంటారు. ఏం చేస్తారు? సీతరించుకుంటారు. అయితే ఈ దేవుడు అలాంటి దేవుడు కదా. ఈ దేవుడు ఇంకా పాపులుగా ఉండంగానే ప్రేమించాడు. ప్రేమించి ఏం చేస్తాడేస్తే మన వరకు పరలోక రాజ్యమును విడిచి దీనుడుగా, రిక్తుడుగా ఆయన ఉన్నవాడై ఉండి, దేవదూతల చేత ఆరాధింపబడుతున్న దేవుడై ఉండి, ధవల సింహాసనమును విడిచి దీనుడుగా, రిక్తుడుగా మన కొరకు ఏం చేయబడ్డాడు? భూమి మీదకి దిగివచ్చి ఆయన నేను దేవుడు కదా అని చెప్పాడా? గర్వంగా ఉన్నాడా? ఎంత దీనుడో దేవుడు. అందుకే వాక్యం ఉంది, దేవుడు ఎవరి కాడ ఉంటాడంట? దీనుల కాడ ఉంటాడంట. దీనుల దగ్గర నివాసం చేస్తాడంట. దీన మనస్సు నీకు ఉండాలా, దీన మనస్సు నీకు ఉండాలా. దీనుల కాడ ఆయన ఉంటాడంట. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే, యేసయ్యా నీవు నా దగ్గర ఉండాలి కదా, కాబట్టి నాకు దీనురాలను చేయి ప్రభా, నాకు దీన మనస్సుని ప్రభా. నేను ప్రతిరోజు కూడా నా అంశం వస్తే అందరి కొరకు ప్రార్థన చేసేసిన తర్వాత లాస్ట్లో నా కొరకు చేసుకుంటా ప్రార్థన. లాస్ట్లో నేను చేసుకోవాల్సి వస్తే ప్రభా, నా పెద్ద మెత్తి ప్రభా, నా పెద్ద ఖాళీ ప్రభా, నేను అడగను, నేనేం
జ్ఞాపకం చేసుకో అంట. అయితే నా గురించి ప్రార్థన చేసుకోవాల్సి వస్తే ప్రభువా నువ్వెప్పుడు నా హృదయంలో ఉండాలా, నన్ను దీనురాలను చేయి, నాకు దీన మనస్సుని అని ప్రార్థన చేసుకుంటా. మనం ఎవరు పోలిక చెప్పాలి, మనము ఎవరు పోలిక? నేను మా అమ్మ పోలికండి, నేను మా నాన్న పోలికండి, అవి తర్వాత నిజమే. మనము దేవుని పోలిక, దేవుడు కూడా మనలాగే ఉంటాడు. నేను అదే అడగతా దేవుడిని ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా నీ పోలిక నాకు ఇచ్చావు, నీ స్వరూపాన్ని కూడా నాకు ఏ ప్రభువా, నీ స్వరూపం నాకు లేదు ప్రభువా, నీ స్వరూపంలో నన్ను మార్చు ప్రభువా. అంటే దేవుడి స్వరూపంలో కంటే కొందరు ఏమర్థం చేసుకుంటారంటే దేవుళ్ళలాగా బతకాలనుకుంటామేమో. అంటే యేసు ప్రభు చనిపోయిన వారు మొట్టంగానే ఎంటకామని లేసేసారు, నేను మొట్టంగా పెట్టకామని లేయాలని కాదు నేను అడిగేది. నేనేం అడుగుతానంటే యేసు ప్రభు నువ్వు పరిశుద్ధుడివి. ఎవరు యేసు ప్రభు అతి పరిశుద్ధుడు. నాకు నీలాగా బతకాలన్నది, నీలాగా పరిశుద్ధంగా జీవించాలన్నది. నీ స్వరూపాన్ని నాకు ఈ ప్రభాను ప్రార్థన చేసుకుంటాను. అర్థమవుతుందా? దేవుడు మనం ఇంకా పాపులుగా ఉండంగానే ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, నాశనంలోకి వెళ్ళిపోకుండా రక్షించాడు. మరి ఇంటి దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఇలాంటి దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అవకాశం ఉన్నా అవకాశాలు ఎదుర్కొనే వారుగా మనం ఉండకూడదు. మనుషులు కాబట్టి కొన్ని జరుగుతాయి. అయితే అవి సరి చేసుకున్న వాళ్ళే దేవునికి ఇష్టలు. నన్ను ప్రభువు 2007 సంవత్సరంలో దర్శించాడు. 2007 సంవత్సరంలో నన్ను పిలుచుకున్నాడు. ఆనాటి నుంచి నాటి వరకు కూడా దేవుడు ఆయన మహాకృపలో మొదటి ఎలా పరుగు తీస్తున్నాను ప్రభు కొరకు, అలాంటి పరుగులో ఉండడానికి ఆయన మహాకృప నా మీద కుమ్మరించాడు. నేను ఒకదాన్ని క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు మా చెల్లి యేసు ప్రభు ఫస్ట్ నమ్ముకుంది, తర్వాత నేను మా తమ్ముడు నమ్ముకున్నాం. అయితే మా అమ్మ అంగీకరించేది కాదు. మా అమ్మ అంగీకరించకపోతే ఆమె ఏం చేసేదంటే ఏపోజామున 5 గంటల బస్సుకి ఆమె గూడూరు పనికి వస్తుంది. గూడూరు పనికి వస్తే ఇంట్లో పనులు చేసేది మా అమ్మ. మా నాన్న లేడు, చిన్నప్పుడే మా మమ్మల్ని విడిచిపెట్టాడు. ఆదివారం అయితే మా అమ్మ ఏం చేసేదంటే 9 గంటల బస్సు దాకుండేది. మా ఊర్లో చర్చి లేదు. నేను మా అమ్మ బస్సులో కూర్చొని పరిగెత్తి, మా అమ్మ వెంటపోతా వచ్చి వస్తా దేవుడి మందిరానికి, ఈ బస్సును తప్పించేస్తే నేను ఆరాధన గడ అయిపోద్ది అని నన్ను ఏం చేస్తుందంటే బస్సులో కూర్చోండి. బస్సులో మా అమ్మ ఈ బస్సు తప్పించేస్తే నీకు ఆరాధన అయిపోద్దని 9 గంటల బస్సు దాకుండా మా అమ్మ బస్సులో ఇంకిపోతా ఉంటే నేను బైబిల్ ఎత్తుకొని, పాపం నాకు తోడుగా జ్యోతి ఉండేది నా ఫ్రెండ్, ఆ అమ్మాయి ద్వారా నేను రక్షణలోకి వచ్చాను. ఆ అమ్మాయి నేను బైబిల్ ఎత్తుకొని కట్టువాపల్లి నుంచి బద్దేరు దాకా పరిగెత్తేవాడు. బస్సు ఎంత స్పీడ్ పరిగెత్తిన సన్నగా ఉండేదన్నప్పుడు పరిగెత్తేవాడిని. పరిగెత్తి ఆరాధన అయిపోతాయేమో, పాటలు అయిపోతాయేమో, వాక్యం అయిపోతాయేమో. ఈ దినము క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పోయేటప్పుడు పాటలన్నీ అయిపోతే బాగుండు, అసలు వాక్యం ఏంటంటే నిద్ర వస్తుందిరా నాయన, వాక్యం అయిపోతే బాగుండు. కాసేపు ఎక్కువ ప్రార్థన చేస్తే ఏమనిపిస్తుంది, ఏది గంటలుగా చేస్తున్నారు వీళ్ళు, అసలు పాకపోతే బాగుండు అని ఆ తలంపులోకి వెళ్ళిపోతారు. కానీ మేము పాటలు అయిపోతాయేమో, ప్రార్థన అయిపోతాయేమో, వాక్యం అయిపోతాయేమో, ఆరాధన అయిపోతాయేమో. ఎలా ఉండేవాళ్ళం అంటే పరుగెత్తేవాళ్ళని, పరిగెత్తి మంచి ఎండలు పరిగెత్తి మా మందిరంలో ఒక మూల బిందె నిండా నీళ్లు పెట్టుండేవాళ్ళు. ఆ ఎండకు పరిగెత్తి నోరు పెట్సగట్టుపోయి ఉండేది. ఆ బిందె గడవ పోయి నీళ్లు తాగుతూ ఉండేది. నీళ్లు తాగి చెమట్ల గారిపోతూ ఉండేది. మా పాస్టర్ గారు చూసేవాడు మమ్మల్ని చూసి, అయ్యో బిడ్డలు పాపం ఎంత కష్టపడి వచ్చారు
అని మా పరిస్థితి చూసి అప్పటికే పాటలు అయిపోయి ఉండేటివి. వాక్యము మేము అలా పరిగెత్తున్నామని ఆయన మా కొరకు ఇంకా పొడిగించేవాడు వాక్యం మాకు. అర్థమవుతుందా? భక్తి అంటే ఏదో చేస్తున్నాం, ఏదో మందిరానికి ఆదివారం పోతున్నాం వస్తున్నాం, ఇది కాదు భక్తి. నీ తపన ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ఏసైని ఎంతగా ప్రేమించాడు? నువ్వు పరిశుద్ధరాలను ప్రేమించాడా? ఇంకా పాపంలో ఉండగానే ప్రేమించాడు ఆయన. అవును కదా? అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమ పొందలేకపోతున్నాం. ఎవరు నీతిమంతులు లేరు. మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్యని ఎలా ప్రేమిస్తున్నారు? శుక్రవారం ఉపవాస ప్రార్థన, అయ్యో నా కొరకు యేసు ప్రభు రక్తాన్ని గార్చాడు, అయ్యో నా కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, అయ్యా నీ త్యాగానికి నేను ఏమిచ్చేదయ్యా అని కనీసం వచ్చి మోకరించి కన్నీరు విడవగలుగుతున్నావా? దేవునిలో నువ్వు నేర్చుకునేది ఏంది? దేవునిలో నువ్వు నేర్చుకునేది ఏంది? యేసయ్యని ఏ స్థితిలో ప్రేమిస్తున్నాడు? నువ్వే స్థితిలో ప్రేమిస్తున్నావు? యేసయ్యని అధికంగా ప్రేమించాలి. అంత మట్టుకే ఆగిపోదు. ఆన్లైన్ ప్రేయర్లు అయితే మా అమ్మకి నేను జ్యోతి వాడి ఇంటికాడ పడుకుంటానమ్మా అని చెప్పేదాన్ని. జ్యోతి వాళ్ళందరూ క్రైస్తవులే, వాళ్ళందరూ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేవాడు. సరే అనేది. వాళ్ళతో పాటు నేను ఏం చేసేదంటే వచ్చేసేది మందిరానికి ఆ రోడ్లో నిలబడుకుంటే బైకులు వచ్చినట్టు వెళ్తున్న నా మీద పడితే ఎవరన్నా చూసి మా అమ్మగా చెప్తారేమోనని నేనేం చేసేదానంటే అక్కడ ఒక అంగడి ఒప్పుడుంటే ఆ గుడి చాటుకే లేదని అంగడి చాటుకే లేదని దాంకు లేదని విపరీతమైన వారంలో అందరూ అంగట్లో ఆ స్లాబ్ ముందుకుంటుంది. అంగట్లో తడవకుండా ఉంటాయి, ఎవరు చూడదులే అని అంటే అయ్యయ్యో మా అమ్మకు తెలిస్తే మా అమ్మాయికి నా భయంకరంగా తిడుతుంది నన్ను. అసలు మందిరానికి రానేదాన్ని. అందుకని నేనేం చేస్తాను, నేను తడస్తా ఉండేదాన్ని. ఆ కన్నీళ్ళు ఆ వానతో కలిసిపోయేది నా కన్నీళ్ళు. ఏడ్చేదాన్నయ్యా, వాళ్ళందరూ స్లాబ్ కింద ఉన్నారయ్యా, నేను మాత్రం వానలో ఎవరినో చూస్తాను నట్టు పరిగెడుతున్నానయ్యా, అక్కడ దాక్కుంటున్నానయ్యా. ఎంత ప్రయాస తెలుసా? అలా ప్రేమిస్తే దేవుడు ఏదైనా జరగబోయేట్టు చూపిస్తున్నాడు. దేవుడు ఉదయం ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు. దేవుడు ఇప్పటికీ చూపిస్తూ ఎంత ప్రేమామయుడు, ఎంత జాలి కలిగిన దేవుడు. మేము అట్టడుగున పడిపోయిన వారం, మేము కడు పేదరికంలో ఉన్నవాళ్ళం, మేము దరిద్రులు, మేము మనుషుల్లో గుర్తింపు లేని వారం మేము. ఇదేనో దేవుడు ఏ రీతిగా వాడుకుంటున్నాడంటే ఆయన మహాకృప తప్ప మా మంచితనం అలాగే మా గొప్పతనం అస్సలే కాదు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడంట? మిక్కటమైన ప్రేమతో ప్రేమించి నీ కొరకు నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. సహోదరుడా, ఈ దినం దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? శుక్రవారం రాబోతుందంటేనే ఆదివారం నుంచి ప్రార్థన చేసేదాన్ని. అయ్యా నేను శుక్రవారం ఉపవాస ప్రార్థనకు పోవాలా, ఆన్లైన్ ప్రేయర్ పోవాలా, ఈ ఆదివారం మొదలు పెడతా, అయ్యా ఆదివారం నేను ఆరాధనకి వెళ్ళాలయ్యా. కన్నీరు విడిచేదాన్ని, ఏడ్చేదాన్ని. ఏదైనా క్రైస్తవత్వము సులభం అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. స్టైల్గా రావడవా, కూర్చోవడవా, ఎలాడవా, అంతే. శుక్రవారం ఇష్టమైతే రావడమా, లేకపోతే అసలు పోవడమా. మరి నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు అంటే అది అబద్ధమే కదా, ఖచ్చితమే కదా. దేవుడు మాట్లాడుతున్నాడు నీతోను నాతోను. పేతురుని అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ కొరకు కావాలంటే నా ప్రాణమైనా పెడతాను. మూడోసారి సిమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు వేదన వచ్చేసిందయ్యా, ఎన్నిసార్లు అడుగుతున్నామంటే నా ప్రేమలో నీకేదో లోపం కనబడ్డాది ప్రభువా. అయ్యా నేను ప్రేమిస్తున్నాను అనేది నీకు తెలుసయ్యా.
ప్రేమించే వారికి ఏం చేస్తాడు ఆయన? తన గొర్రెలను అప్పగిస్తాడు. కాయి, మేపు, నడుపు, నువ్వు బండవి, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను నేను. అలాగే నేను ప్రేమించాను కాబట్టి నన్ను సేవకురాలు చేశాడు దేవుడు. అవును కదా? పోనీ నేను అంత పెద్ద చదవన కాదు, అర్థమవుతుందా? పోనీ నాకు మాట్లాడేంత టాలెంట్ కూడా లేదు నాకు. కేవలం ఆయన ప్రేమించడం బట్టే ఈ మహాకృప నాకు ఇచ్చాడు దేవుడి. కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన ఆమేన్.